సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను కాసేపట్లో కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. ఈ నెల 5 వరకు ఆమెను కస్టడీకి అనుమతినిచ్చింది కోర్టు. చంచల్గూడ జైల్లో ఉన్న డాక్టర్ నమ్రతను కస్టడీలోకి తీసుకోనున్నారు గోపాలపురం పోలీసులు. ఆమెను ప్రశ్నిస్తే ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. అక్రమంగా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ని నిర్వహిస్తూ సంతానం కోసం వచ్చే దంపతులను రకరకాలుగా మోసం చేసిన కేసులో డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదేంటని క్వశ్చన్ చేస్తే తన కొడుకు లాయర్ అంటూ బెదిరించారని ఆమెపై ఆరోపణలున్నాయి. సరోగసి పేరుతో చాలా మంది దంపతులను డాక్టర్ నమ్రత మోసం చేసినట్టు తెలుస్తోంది. రైట్, నిందితురాలు నమ్రతను కాసేపట్లో కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ. అక్షయ, పిల్లలు లేని దంపతులకు సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడుతున్న యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్కి సంబంధించిన నిర్వాహకులు డాక్టర్ నమ్రతను ఇవాళ మహిళా జైలు నుంచి మరికొద్దిసేపట్లో గోపాలపురం పోలీసులు కస్టడీలోకి తీసుకోబోతున్నారు. 10:30కి ఇక్కడికి గోపాలపురం పోలీసులు రాబోతున్నారు. ప్రస్తుతం అయితే లోపల మహిళా జైలుకి సంబంధించిన దాంట్లో ఇప్పటివరకు అంటే కొద్దిసేపటి క్రితమే మనం సూపరింటెండెంట్ తోటి మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పటివరకు మాత్రం మహిళా జైలు సూపరింటెండెంట్కు మాత్రం ఎలాంటి కోర్టు ఆర్డర్ కాపీ మాత్రం ఇంకా అందలేదు. డైరెక్ట్గా గోపాలపురం పోలీసులే ఆ కోర్టు ఆర్డర్ కాపీని తీసుకొని వచ్చిన తర్వాత ఒక అర్ధగంట ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఆమెని కస్టడీలోకి తీసుకొని నేరుగా గోపాలపురం పోలీస్ స్టేషన్కు తరలించున్నారు. ఇందులో ప్రధానంగా డాక్టర్ నమ్రతతో పాటు ఆమె కుమారుడు జయంత్ కృష్ణ కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న జయంత్ కృష్ణతో పాటు మరొక నిందితురాలిగా ఉన్న సంతోష్ని, వీళ్ళిద్దరికి సంబంధించిన కస్టడీని మాత్రం వాయిదా వేయడం జరిగింది. వాళ్ళిద్దరికి సంబంధించిన కస్టడీ కూడా రావాల్సి ఉంది. కానీ కేవలం డాక్టర్ నమ్రత ఒక్కతి నిందితురాలిని మాత్రమే కస్టడీ రావడం జరిగింది. ఆమెని ఇవాళ కస్టడీలోకి తీసుకోబోతున్నారు. ప్రధానంగా ఈ కేసులో ఆవిడ సరోగసి పేరుతోటి చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడుతున్నట్లుగా ఇప్పటికే గుర్తించిన పోలీసులు ఎంతకాలంగా ఈమె ఈ మొత్తం తతంగానికి పాల్పడుతుంది, అలాగే ఎంతమంది వరకు ఇప్పటివరకు కూడా బ్లాక్మెయిల్ చేసింది అన్న విషయాలు మొత్తం కూడా వెలుగులోకి రావడానికి 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని ఉన్నారు గోపాలపురం పోలీసులు. అక్షయ్. ఓకే.